अमर है महात्मा ज्योतिराव फुले अमर है महात्मा ज्योतिराव फुले अमर है महात्मा ज्योतिराव फुले अमर है बीसीల ఆరాధ్య దైవము మన పూలే మరి ఆయన త్యాగాలు మన అనగాడిన వర్గాలు ఎప్పటికీ మరవద్దు. ఎందుకంటే దొరల పెత్తనిదారులో అక్షర జ్ఞానం నేర్వద్దు అని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఆయనతో పాటు మా అమ్మ సావిత్రిబాయి పూలే ఆమె కూడా ఈ యొక్క విద్య బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పియాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆయన పుణ్యమే బీసీలు ఈరోజు ఎంతో కొంత చదువుకొని మన సమాజంలో కొంత పేరు తెచ్చుకోవాలంటే అది ఆయన చేసిన పెద్ద త్యాగం, ఆయన బీసీలకు అందించిన గొప్ప వరం లాంటిది. ఎప్పుడు కూడా మహనీయులను మరవకు మిత్రమా, మహనీయులను మరవకు సమాజమా అని ఇప్పుడు ఉన్న సమాజంలో యువతకు ఆయన ఒక ఆదర్శం, మార్గదర్శనం. ఇప్పుడు యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మహాత్మా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ज्योतिराव फुले अमर है महात्मा ज्योतिराव फुले अमर है ज्योतिराव फुले गारी వర్ధంతి సందర్భంగా బీసీ రాష్ట్ర ఐక్య వేదిక తరఫున వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. మన అధ్యక్షుల వారు వేరి రామచంద్ర యాదవ్ గారు పూల మాలను సమర్పించి పూలతో సత్కరించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించిన అతను ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని నిలబడగలిగింది. అప్పుడు పటేల్ పట్వారి ఏ సంస్థానాధీశులు ఏదైతే రాజులు ఉన్నాయో వాళ్ళు పేదలకు చదువు లేకుండా దూరంగా పెట్టడం జరిగింది. శూద్ర జాతిని విమర్శిస్తూ శూద్ర జాతిని దూరంగా పెట్టిన ఆ కాలంలో కూడా మహాత్మా ఫూలే గారు ఆయన చదువుకోవడం వల్లనే జ్ఞానం వస్తుంది, చదువుకోవడం వల్లనే అన్ని మనకు సాధ్యమైతాయి, పేదరికం నిర్మూలన కూడా జరుగుతుందని ఆయన గుర్తించి ఆయన ఉపాధ్యాయునిగా ఏదైతే హరిజనవాడల్లో హరిజనులు అంటే ఎస్సీ మాలా మాదిగా ఈ జాతులను ముందు ఏకం చేసి అంబేద్కర్ గారిని కూడా ఆయన గురువుగా వేరు పొందిన గొప్ప విశేషంగా మనకు కనబడుతున్నది. మనం మహారాష్ట్ర ఒకటే కాకుండా అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం విద్యా హక్కు 14 సంవత్సరాల వరకు ఇవ్వగలిగిందంటే అది మహాత్మా జ్యోతిరావు గారి యొక్క ఆదేశము సందేశం. ముఖ్యంగా జ్యోతిరావు ఫూలే గారు ఆయన మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం మొత్తంగా ముఖ్యంగా మధ్యప్రదేశ్, యూపీ, నార్త్ రాష్ట్రాలలో ఆయన విద్య బోధన అనేది చేయడం జరిగింది. భార్యకు కూడా చదువు నేర్పించి స్త్రీలకు విద్య దగ్గర చేయడము నేర్పించడమే అనేది మనకు జరిగింది. ఆ విషయాన్ని నిజాం కాలంలో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నందున మనకు ఉర్దూ తప్ప వేరేది నేర్చుకోవద్దని ఒకప్పుడు ఉన్న ఏదైతే శూద్ర జాతి చదువుకుంటే చెవుల్లో కూడా సీసం పోస్తా అనే పరిస్థితి ఆ రాజుల కాలంలో ఉండేది. దాన్ని ఎదిరించి అన్ని కష్టాలు కోర్చి విద్య అనేది భారతదేశం వ్యాప్తి చెందిన ఆ మహాత్ముడు మహాత్మా గాంధీ కంటే ముందు కూడా ఎన్నో 19వ శతాబ్దంలోనే మహాత్మా ఫూలే గారు ఈ సేవ చేయడం చాలా గొప్ప విశేషం. యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని చదువుకోవాలి, జ్ఞానం సంపాదించుకొని ప్రజాసేవయే కాకుండా దేశానికి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ ఐక్య వేదిక అధ్యక్షుల వారికి అందరికీ నిండు నమస్కారములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సాధిద్దాం సాధిద్దాం. महात्मा फूले अमर है महात्मा ज्योतिराव फुले अमर है महात्मा ज्योतिराव फुले अमर है महात्मा ज्योतिराव फुले अमर है ఆయన ఆశయాలను కొనసాగించాలని యువతను కోరుతున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత.